ఇప్పటిదాకా మాట్లాడి ఇంతమంది మాట్లాడి వాస్తవాలు చెప్పకుండా దాటేసి అసెంబ్లీకి రా చూద్దాం కొడదామని చూస్తున్నారా? ఈ మాట లేదు, అసెంబ్లీలోనే మాట్లాడొచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే వాళ్ళు మాట్లాడే తప్పది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేది ఏంటిది? నువ్వు బయట మాట్లాడతలేడా ఆయన కన్సర్న్ మంత్రి, ఆయన ఎవరో, ఈయన మాట్లాడక ముందు మాట్లాడలేదా? మాట్లాడిన తర్వాతనే మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడినా. ఈయన మాట్లాడక ముందు మాట్లాడతలేరా? మేము సమాధానం చెప్పినామని చెప్తలేరా? లేకుంటే తప్పు చేసిందని చెప్తలేరా? ఇవన్నీ తప్పులా? వాస్తవాలు కావా? ఓన్లీ అసెంబ్లీలో నువ్వు పెట్టే అదొక్కటే వాస్తవం అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాను ఇన్ని రోజుల నుంచి? కాదు, అసెంబ్లీ దేనికండి? నేను కూడా 20 సంవత్సరాలు ఉన్నా అసెంబ్లీలో, కూర్చున్నాను, విన్నాను, మాట్లాడినాను, ఛాలెంజ్ చేశాను, సమాధానాలు చెప్పాను. సరే, వాళ్ళు అడిగిన దానికి రైటా రాంగా సమాధానం అంత చరిత్ర ఉంది, అది వేరు విషయం. ఏమిటి అసెంబ్లీలో చేసేది? అసెంబ్లీ దేనికండి? నిన్న మొదటి రోజు ఏం చేశారు చెప్పండి? ప్రశ్నోత్తరాలు. లేదు, తప్పు. అంటే అది ఒక పార్ట్. అసెంబ్లీ ఏది పార్లమెంటరీ వ్యవస్థ లోపల, అటు లోకసభ కానీ ఇటు అసెంబ్లీ కానీ ప్రజల అవసరాల గురించి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు చట్టరూపంగా తీర్చిదిద్ది ఆ చట్టం ప్రకారం పనిచేయడానికి చేసే భాగంగా అసెంబ్లీలు నడుపుతారు. ఇది ఒక వేదిక. అధికార పార్టీ ప్రజల అవసరాల గురించి చెప్పినవి కానీ చేయబోయేటివి కానీ చేస్తామని చట్టం చేసేది ఒక భాగం. ఇది చేస్తున్నారా లేదా అనేది ప్రతిపక్షాలు చూపెట్టడానికి చేసే ఒక అవకాశం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజల అవసరాలకు, ప్రభుత్వం చేసేటివి కూడా ప్రజల అవసరాలనే చెప్తుంది, ప్రజల అవసరాలను గుర్తించే ప్రాధాన్యతలు ప్రకటిస్తుంది, ప్రాధాన్యత ప్రకారంగా చట్టాలు మేము చేస్తామని చేస్తుంది. ఇవి కాకుండా ఇంకా ప్రజల అవసరాలు ప్రతిపక్షాలు కనుక ప్రభుత్వ పక్షం గుర్తించలేదని అనుకునే నేపథ్యంలో అదే గనుక నిజమైతే ఈ ప్రాధాన్యతలు ఏంటంటే గుర్తించని అవసరాల విషయంలో కూడా ప్రాధాన్యత తీసుకొని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పే అవకాశం తీసుకోవడానికి చేసే స్థలం. ప్రతిపక్షంగా మీరు ఇంతవరకు చేయని ఇప్పుడు చేస్తే బాగుంటుందని చెప్పడానికి. అంతేకాని నువ్వు నేను పంచాయతీ పెట్టుకొని నువ్వు రైటా నేను రైటా గుద్దుకుందామా? దానికా అసెంబ్లీ? నాకైతే తెలియదమ్మా, నేను 20 ఏళ్ళు ఉన్నా. వీళ్ళు మాట్లాడే పద్ధతితో ఏంది? నువ్వు అక్కడికి రా నీ జుట్టు బట్టి పీకేస్తా అన్నట్ట. ఎవరో బట్టలు కూడా ఇప్పుతావు అన్నారా? ఎవరు అన్నారుగా? అన్నారు, నేను విన్నాను ఇట్లనే. ఇదా మన చట్టసభలు? అందుకా చట్టసభలు చట్టాలు చేయడానికి, చట్టాలు ప్రజల పక్షాన ఉన్నాయా లేదా అని విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, కొత్తగా తీసుకొచ్చే అవసరాలు తీసుకొస్తారు. అది మెజారిటీ ఉన్న, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మెజారిటీ సభ్యుల కోరిక మేరకు అధికార పార్టీ తన వంతు తనకు ఇష్టంగా ఉన్నాయి, తను ప్రాధాన్యంగా గుర్తించినవి మాత్రమే ఎక్కువ చేస్తాయి.